మొత్తంగా ఈరోజైతే ఒక గంటన్నర పాటు కీలక భేటీ జరిగింది. ఈ కీలక భేటీలో నేను అనుకోవటం అంటే మనకి లోపల ఇంటర్నల్గా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఎవరికి తెలవదు. కాకపోతే రకరకాలుగా ఇది చేస్తారు. కానీ మనం అనుకునే దాని ప్రకారంగా అంటే పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వాటర్ వర్క్స్, అటవీ, పర్యావరణం ఈ శాఖలకు సంబంధించి వీటికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే బాగుంటుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పడం, అక్కడ ఓఎస్డీలు ఎవరెవరు ఉండాలి, సెక్రటరీస్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, వాటన్నిటిని ఎలా మీరు చేస్తే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పరిపాలనా అనుభవాన్ని వాటిని కొంత పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేసుకొని వారి ఆలోచనల్ని ఇది చేసుకొని దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా దాన్ని ఒక గుడ్ వర్క్లోకి తీసుకెళ్ళటం బాగుంటుందనే దాని మీద వాళ్ళిద్దరూ చర్చించుంటారు. అదేవిధంగా సెకండ్ వన్ ఎవరైతే గత ప్రభుత్వం చేసినటువంటి చాలా తప్పిదాలు బయటకు వస్తున్నాయి, పుంకానాలు వస్తున్నాయి. అంటే మనం ఇప్పటివరకు అనుకున్న ఒకటో రెండో ఉండుంటాయి, కొన్ని సరే 10, 20 అని అనుకుంటాం. ప్రతి దాంట్లో కూడా ఊహించినటువంటి ఒక అవినీతికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటిది కూడా దాన్ని ఎలా కమిటీ వేద్దాం, ఎలాంటి విచారణ చేపడదాం, ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ చేసుకొని జరిగినటువంటి అవకతవకలు, అవినీతి వీటిపైన కూడా ఒక చర్చించి ముందుకు తీసుకెళ్లేదానికి ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు అనేటువంటిది కూడా మనం భావించవచ్చు. ఇక వీటితో పాటు ఆ గజమాలతో వారు స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. వారు కూడా రైతుగా తను కూడా కండవా వేసుకొని అడుగులు వేశారు. సరే మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మొత్తానికి ఒక బ్రహ్మరథం పట్టారు ఆహ్వానంతో ఆయన్ని ఒక ముళ్ళ కంచెలతో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటే పూల ఏమంటాము పువ్వులు పరిచి ఆయన పూల మీద నడిపించినట్టు పూలదారిలో పూల బాటలో నడిపించారు. ఏంటి మురళి సార్, నిజంగా ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి వచ్చి ఆ ఓపెన్ టాప్ జీప్ ఎక్కిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా కూడా ఆ రోడ్డు అంతా కూడా పువ్వులు పరిచేసినట్టు చూడగానే ఒక్కసారైనా చాలా నవ్వుతూ చాలా అంటే ఒక విధమైనటువంటి ఆనందానికి ఆయన కనిపించిన దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి సార్. ఎందుకంటే ఆ రోజు ఉద్యమం సమయంలో ఆయన నడుచుకుంటూ వెళ్తేనే పెద్ద పెద్ద ఐరన్ కంచెలేసి పోలీసులు అడ్డుకున్న ఆ కంచెల్ని దాటుకుని అప్పట్లో ఆ ప్యాంట్ పట్టేసి ఇబ్బంది పడినటువంటి పవన్ కళ్యాణ్కి ఈ రోజు అమరావతి రైతులు నాడు పడ్డ కష్టమో, నాడు వారు ఇచ్చినటువంటి గుర్తింపు ఖచ్చితంగా ఈ రోజు ఆయన మర్చిపోయే విధంగా ఒక పూలబాట పరిచి ఆ పూలబాటలో ఆయన చేసినటువంటి దృశ్యాలన్నీ కూడా చాలా సరదాగా, సంతోషంగా, ఆనందం కలిగించాయి సార్. యావత్ మొత్తం ఆ సీడ్ యాక్సెస్ రోడ్ లో ఆయన పర్యటన సాగినంత సేపు కూడా పవన్ కళ్యాణ్ నవ్వుతూనే ఆ విజువల్ ఏంటి ఒక్క నిమిషం. ఒక పాప పీటీ ఉష పరిగినట్టు పరిగెడుతుంది ఆ కారు పక్కన, పవన్ కళ్యాణ్ గారి కారు వెంట. ఒకసారి వెనక నుంచి చూడండి విజువల్. మరి అసలు ఆ అభిమానం ఏంటో పిల్లలు అది ఉన్నట్లుంది విజువల్లో చూస్తే. సరే, చాలామంది పరిగెత్తుతూ కాన్వాయ్ వెంట వెళ్తున్నారు. అంటే కాన్వాయ్తో పాటు జనరల్గా ఉన్న యువత పరిగెడతారంటే అమ్మాయి అసలు ఎక్కడ ఆగకుండా అట్లాగే కిలోమీటర్ పరిగెత్తినట్లు ఉంది. అసలు ఆ పరిగెత్తి ఎంత దూరం అయినా అట్లాగే వెళ్ళి చివరికి ఫోటో దిగి ఆగిపోయినట్లుంది. అదొక అభిమానం సార్, అభిమానంతో కూడినటువంటి ఆధారణ అనమాట పవన్ కళ్యాణ్కి. మొత్తం మీద మందడం వరకు కూడా దాదాపుగా అదే రకమైనటువంటి స్వాగతం పూలబాటలో పవన్ కళ్యాణ్ నడిపించారు. ఆయన కూడా అదే ఆనందంతో అందరినీ పలకరించుకుంటూ నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్ళారు. సరే, వెలగపూడి సచివాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉద్యోగస్తులు సార్, మొత్తం ఉద్యోగస్తులంతా బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ చూసేందుకు వాళ్ళంతా మొత్తం మొబైల్స్ లో ఫోటోలు తీసుకునేందుకు ఆ దృశ్యాలు కూడా అంటే ఉద్యోగస్తులు కూడా ఎంత ఆసక్తిగా, ఒకటి పవన్ కళ్యాణ్, రెండు డిప్యూటీ సీఎం కూటమి విజయంలో కీలక పాత్రధారి, అక్కడ కూడా ఉద్యోగస్తులు కూడా అదే రకమైనటువంటి స్వాగతం పలికారు. ఉద్యోగస్తులకు కొన్ని అభ్యంతరాలు ఉంటాయి కనుక వారు పూలు గివులు లేకపోయినప్పుడు వాళ్ళు కూడా చాలా ఘనంగా స్వాగతం పలికారని. తర్వాత దాదాపుగా పవన్ కళ్యాణ్ ఒక నిమిషం ఉండి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛాంబర్ లోకి వెళ్ళి దాదాపుగా కూడా 1.5 పాటు పైగా ఆయన సమావేశం జరిగింది వారిద్దరి మధ్య. ముఖ్యంగా కూడా వారిద్దరితో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు నాదెండ్ల మనోహర్, ఒక కందులు దుర్గేష్ కూడా వెళ్ళారండి. అయితే రేపటి నుంచి బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ కి అప్పచెప్పినటువంటి 5 కీలక శాఖలకు సంబంధించిన అంశాలతో పాటుగా సివిల్ సప్లైస్ లో మనోహర్ గారు గుర్తించినటువంటి అంశాలు ఏమన్నా అవి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా టూరిజం శాఖకి సంబంధించి ఎట్లాంటి డెవలప్మెంట్ చేయాలనేది అంటే పూర్తిగా కూడా పరిపాలనాపరమైనటువంటి అంశాలపైనే దాదాపుగా 1.5 గంటల పాటు చర్చించినట్టుగా సమాచారం అందుతుంది. దీంతో పాటుగా
డిప్యూటీ స్పీకర్ ఎంపీకి సంబంధించి కూడా అదే జనసేన పార్టీకి ఇస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుందండి. దాని మీద కూడా కొంత డిస్కషన్ జరిగినట్టుగా జరుగుతుంది సార్. అయితే లోకం మాదేవ్ గారు కూడా అదే టైంలో లోన్కి వెళ్ళడం తోటే ఆ జరుగుతున్నటువంటి ప్రచారానికి మరింత బలం చేకూరింది సార్. మొత్తం మీద గంటన్నర పాటు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా నాదెండ్ల మనోహర్ గారు చాలా సుదీర్ఘమైనటువంటి అంశాలపై, పరిపాలనాపరమైన అంశాలపై చర్చించినట్టుగా సమాచారం ఉంది. తర్వాత ఆయన మామూలుగా బయటకు వచ్చి వెళ్ళిపోయారని. రేపు ఆల్రెడీ వెలగపూడిలో డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా ఏదైతే నేను చెప్పినటువంటి 212 రూమ్ లో బాధ్యతలు తీసుకోవడం, ఆ తర్వాత వచ్చి ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో, క్యాంప్ ఆఫీస్ లో కూడా ఆయన ప్రత్యేకమైన పూజా కార్యక్రమం నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు సార్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రోజు కూడా ఆదరణ అనేది బాగా లభించిందని చెప్పొచ్చు సార్.